94 ఆఫ్ 2017 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు ఎవిక్షన్ చేయడానికి వచ్చినామంటే దీంట్లో కోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. 2 నెలల లోపల ఈ పొజిషన్ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి అప్పచెప్పమని చెప్పింది. 2 నెలలు కూడా గడిచిపోయింది. 3 నెలలు అయినా కూడా వాళ్ళు స్పందించకపోతే దాంట్లో క్లియర్గా ఆర్డర్ మెన్షన్ చేశారు. 2 మంత్స్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని ఎవిక్షన్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. దాని ప్రకారమే మా కమిషనర్ గారు శ్రీధర్ గారు, మా అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు, మా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత గారు వీళ్ళందరూ వచ్చి పర్యవేక్షణ చేసిన తర్వాత మాకు ఆర్డర్స్ పాస్ చేసి ఎవిక్షన్ చేయమని చెప్పి దాని ప్రకారం ఈరోజు ఎవిక్షన్ చేసుకుంటున్నాం. 4 ఎకరాలు 26 గుంటల భూమి. ఇది అనంత పద్మనాభ స్వామికి చెందినటువంటి దేవాలయం. సర్వే నెంబర్ ఎంత సార్? నా పేరు మోహన్. సర్వే నెంబర్ సార్ 435, 446 2 సర్వే నెంబర్. సార్ ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కింద చాలా ఉంది కదా ల్యాండ్, ఇది ఒకటే ఇచ్చిరా క్లియరెన్స్, మిగతా ల్యాండ్ కూడా ఏమన్నా? ఇప్పుడు కోర్టు ఇచ్చిన ప్రకారం దీన్ని అయితే మేము ఈ రోజు మీ అందరి సమక్షం మేము ముఖ్యంగా ఈ రోజు ఈ వెలుగులో రావడానికి కారణం కూడా నా పత్రికా మిత్రులే. మీరు ఎన్నోసార్లు ఈ భూమి అన్యాక్రాంతం అవుతున్నదని చెప్పి కూడా మీరు చాలాసార్లు పేపర్ల సందర్భంలో వేసిన దాన్ని బట్టి ఇమ్మీడియట్గా మా అధికారులు అందరూ కలిసేసి సీఎంఏ ఫస్ట్ ఓఏ ఫైల్ చేశారు. ఓఏలో వాళ్ళకు వ్యతిరేకంగా ఆర్డర్ వస్తే హైకోర్టులో వెళ్ళారు. సీఎంఏలు వెళ్తే సీఎంఏ కూడా మళ్ళీ దేవాలయానికి చెందిన భూమి అని. ఎందుకంటే వీళ్ళు ప్రొటెక్టెడ్ టెనెన్సీ అన్నారు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ అనేది ఎండోమెంట్ దేవాలయాలకు వర్తించదు. సో దాని బేసిస్ మీదనే హైకోర్టు 38 పేజెస్ ఆర్డర్స్ పాస్ చేసింది. సార్ ఇది ఒకటేనా, ఇంకా గతంలో కూడా ఈ ల్యాండ్కి సంబంధించి నోటీసులు ఇచ్చారు, వాటి మీద కూడా ఏమైనా తీసుకోబోతున్నారా చర్య? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది కదా కోర్టు ఆర్డర్ ప్రకారం. మేము స్వాధీనం చేసుకున్నాం. ముఖ్యంగా మీ పత్రికా మిత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అలా ఎన్నో భూములు అన్యాక్రాంతమైనటువంటి వెలుగుకు వస్తున్నట్టు కారణం మీరే కాబట్టి మీకు మరోసారి అందరికీ ధన్యవాదాలు. దాదాపుగా 180 ఎకరాలు ఈ దేవాలయం కింద ఉన్నట్టు ఒకసారి నేను ఫైల్ చూసిన తర్వాత చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు గీదేన్ కలెక్టర్ గారు కూడా ఒక గజెట్ రిలీజ్ చేశారు దేవాలయానికి సంబంధించినది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరికి దేవాలయానికి సంబంధించిన భూములు ఎన్ని ఉన్నాయనేది ఒక గజెట్ చేశారు. ఆ గజెట్ ఒకసారి చూసిన తర్వాత నేను సో గతంలో ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా టెంపుల్ సందర్శించి మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఏమి ఇంప్లిమెంట్ కాలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో కూడా తొందరగా డిస్పోజ్ అయినాయి కాబట్టి అక్కడ మంత్రి గారు కానివ్వండి, కొండ సురేఖ మేడం వీళ్ళంతా కూడా దేవాలయానికి సంబంధించినటువంటి 1 ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఆదేశాల ప్రకారం అందరూ కూడా పనిచేసుకుంటూ ఈరోజు ఈ దాదాపు నాకు తెలిసి 400 కోట్ల ప్రాపర్టీ ఈరోజు స్వాధీనం చేసుకున్నాం. ఆ దేవాలయానికి చెందింది. ఆ స్వామియే ఆయన భూమి ఆయన తిరిగి తీసుకున్నాం.